ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని. ఈనాడు ప్రధాన పత్రికను ఒకసారి చూసినట్లయితే, అరబిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో 41.12 వాటా కట్టబెట్టిన జగన్, ఆ తర్వాతే అక్కడి నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు, గత 3 ఏళ్లలో 48 కోట్ల విలువైన బియ్యం తరలించారు, దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కు దారులు తెరిచారు, సిఎంఆర్ నుంచి సెజ్జుకు లాగేస్తున్నారు, అరబిందోకు అసలైన భాష ఎవరో చెప్పాలి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్. ఏదైతే కాకినాడ పోర్టులో అక్రమ రవాణా అవుతున్నటువంటి బియ్యాన్ని, పేదలకు పంచాల్సినటువంటి బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అరబిందోకు కాకినాడ పోర్టులో వాటా ఇచ్చిన తర్వాతనే ఈ అక్రమ రవాణా జరుగుతున్నదని ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు అరబిందో కంపెనీ అసలు ఓనర్ ఎవరు చెప్పండి అంటూ ఇండైరెక్ట్గా అరబిందో వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందన్నటువంటిది ఆయన చెప్పకనే చెప్పినట్లుగా మనకు అర్థమవుతోంది. మొత్తానికి జిఎంఆర్ నుంచి సెజ్జుకు లాగేస్తున్నారు, అరబిందోకు అసలైన భాష ఎవరో చెప్పాలి అంటూ 48,000 కోట్ల రేషన్ బియ్యాన్ని తరలించినటువంటి విషయాన్ని ఆ శాఖ మంత్రి తెలుపుతా ఉన్నారు. ఇది సామాన్యమైనటువంటి అంశమైతే కాదు. రేషన్ బియ్యం చిన్న 3-4 బస్తాలు తీసుకెళ్లేటువంటి వారిపైనే అక్రమంగా తరలిస్తున్నారని కేసులు నమోదు చేస్తున్నటువంటి సర్కార్ ఇంతగా 48,000 కోట్ల విలువైనటువంటి రేషన్ బియ్యం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు వెళ్తూ ఉంటే మరి ఎందుకు కేసు నమోదు చేయలేకపోయారు అన్నటువంటిది ఒకటి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పుదుచ్చేరి చిగురుటాకుల 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెయిల్ ఇంజన్ తుఫాన్, ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు, చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 మృతి, ఏపీలో దక్షిణ కోస్తా సీమ జిల్లాలో కూడా జోరు వానలు. ఫెయిల్ ఇంజన్ తుఫాన్ 17 గంటల పాటు కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తోందని, ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడబోతున్నాయని, ఇప్పటికే చెన్నైలో ఈ వర్షాల కారణంగా 4, పుదుచ్చేరిలో 2 మృతి చెందినటువంటి అంశాన్ని కూడా ఈనాడు ప్రస్తావించింది. ఏపీలో దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాలో కూడా జోరుగా వానలు పడేటటువంటి అవకాశం ఉందని కూడా ఈనాడు కథనం ద్వారా మనకు అర్థమవుతోంది. గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ భారీగా రోడ్ల నిర్మాణం. 3 నెలల క్రితం 2,281 కోట్లతో 22,662 పనుల ప్రారంభం, 45 రోజుల్లోనే పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. ఉపాధి హామీ పథకాల ద్వారా గ్రామాలకు రహదారి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటిది ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 2,280 కోట్లతో ఈ వర్కులు ప్రారంభమయ్యాయని, 22,662 వర్కులు సంక్రాంతిలోప పూర్తవుతాయని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో రోడ్లు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయని కూడా చెప్తున్నటువంటి ప్రతిపాదనతో ఈ వార్తను ఈనాడు బ్యానర్ ఐటంగా కవర్ చేసినటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. ఎస్బీఐ డైరెక్టర్గా క్యాప్షప్ పటేల్, భారతీయ అమెరికన్కు కీలక పదవి ఇవ్వనున్నటువంటి ట్రంప్ అంటూ లోపల పేజీలో ఒక వార్తను స్టేట్ పేజీలో ప్రధాన వార్తగా గుర్తించింది. అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో ఎస్బీఐ డైరెక్టర్గా భారత మూలాలు ఉన్నటువంటి, భారత సంతతికి చెందినటువంటి కశ్యప్ పటేల్ను భారతీయ అమెరికన్కు కీలక పదవి ఇవ్వడానికి ట్రంప్ సిద్ధం చేస్తున్నట్లుగా కూడా వార్తను ప్రచురించింది. మహా ఉత్కంఠకు తెర, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్న మహాయుతి, నా మద్దతు భాజపా అభ్యర్థికి అన్నటువంటి సింధే ఫడ్నవీస్కి అవకాశాలు. మహా ఉత్కంఠకు నేడు తెరపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ, అక్కడ శివసేన, నేషనల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి మహాయుతి కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కొంత సందిగ్ధత, ఉత్కంఠ నెలకొనింది. అయితే ఈ రోజుతో దానికి పులి స్టాప్ పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదైతే శివసేన నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సింధే స్వయంగా బీజేపీ
అభ్యర్థికి ముఖ్యమంత్రిగా ఉండేందుకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని అధిరోహించబోతా ఉన్నారు. ఒకవేళ అక్కడ శివసేన నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే ఎలాంటి పాత్ర పోషించబోతా ఉన్నారన్నటువంటిది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక సాక్షి విషయానికి వస్తే ప్రభుత్వం ముంచేసింది, రైతు సేవా కేంద్రాలలో నిరాశ తప్ప భరోసా కరువు, తుఫాను హెచ్చరికల్లోనూ రైతులను నడి రోడ్డుపై వదిలేసినటువంటి సర్కార్, ఎకరాకు 8,000 నుంచి 9,000 పైగా అన్నదాతల కష్టం ఆవిరి, వర్షాలలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలించకుండా సర్కారు చోద్యం, ధాన్యం తడుస్తుంటే పట్టించుకొని దిక్కులేక రైతులు గగ్గోలు, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి మిల్లులకు తరలించుకోవాలని ఉచిత సలహా, సిండికేట్గా మారిన మిల్లర్లు, దళారులతో రైతుల నిలువు దోపిడీ, వాట్సాప్లో హాయి పెడితే గంటల్లో సరుకు తరలిస్తామన్నది ఉత్తుతే, కనీసం గోని సంచులు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం. ఏదైతే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వరికి సంబంధించినటువంటి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించినటువంటి మాట ఉత్తమాటేనని, వాట్సాప్లో హాయ్ అని పెడితే తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి సర్కార్ రైతులకు కనీసం ఆ వరిని నింపుకోవడానికి అవసరమయ్యేటటువంటి గోన బస్తాలను కూడా ఇవ్వలేని స్థితిలో ఉందంటూ సాక్షి కథనాన్ని ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకటి సాక్షిలో బాధ్యత మరి ఎదురుదాడా, ప్రభుత్వంలో కొనసాగుతూనే విమర్శల డ్రామాలు, అధికారంలోకి వచ్చి 6 నెలలైన జగన్పై కూటమి నేతల నెపము, బాబు డైరెక్షన్లో ఊరూరా పచ్చనేతలకు బెల్ట్ షాపులు, ఇప్పుడు బెల్ట్ తీస్తామంటూ బాబు బీరాలు, మిల్లర్లకు సీఎంఆర్ బిల్లులు చెల్లింపులో కమిషనర్ దందా, వాలంటీర్లపై వేటు వేసి ఇంటి వద్దకే పౌర సేవలంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు. సాక్షి పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన ఇంకొక వార్త ఏంటంటే 6 నెలలైంది మహాకూటమి అధికారంలోకి వచ్చాక, అయినప్పటికీ కూడా ఇంకా జగన్ పైనే విమర్శలు చేస్తూ దాన్ని పబ్బం గడుపుకునే పరిస్థితిలో కూటమి సర్కారు ఉందన్నటువంటిది సాక్షి కథనంగా కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రిక విషయానికి వస్తే అరకొర వసతులు, అద్దె భవనాలు, కొత్త జిల్లాలలో ఇంకా బాల్యారిష్టాలే, అడ్డగోలుగా విభజించి వదిలేసిన జగన్, కనీస సౌకర్యాలు సమకూర్చని వైనం, అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణానికి భూసేకరణ చేయలేదు, నిధులు ఇస్తామని మొండి చేయి చూపారు, చాలా చోట్ల ఫర్నిచర్ కూడా ఇవ్వని దుస్థితి ఉంది, ఇరుకు గదుల్లోనే విధుల నిర్వహణ, తగినంత సిబ్బందిని కేటాయించలేదు, ఇన్ఛార్జ్ అధికారులతోనే పాలనా వ్యవహారం నడుస్తోంది అంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పింది. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి కూడా సొంత భవనం లేదు. జిల్లా రిజిస్టర్, ఆడిట్, పన్నుల శాఖ, దేవాదాయ శాఖ కార్యాలయాలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయంటూ కొన్ని నంద్యాల జిల్లాలోను, కృష్ణా జిల్లాలోను, ఎన్టీఆర్ జిల్లాలోను ఉదాహరణలు చూపుతూ గత ప్రభుత్వం అడ్డుగోలుగా జిల్లాల విభజన చేసింది, దానివల్ల సమకూర్చాల్సినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల కల్పన చేయలేకపోయింది, దాంతో బోర్డులకే చాలా కార్యాలయాలు పరిమితమయ్యాయి, ఇన్ఛార్జ్ పాలనలతోనే అధికారం కొనసాగుతోంది దానివల్ల అని ఒకటి వార్త ప్రచురించింది. భూమి కోసం, విముక్తి కోసం అంటూ ప్రభుత్వానికి చేరుతున్న ప్రజా ఆక్రందనలు, పాత గొడవలు పరిష్కరించండి, కొత్తవి మాత్రం సృష్టించవద్దు, రైతులు బాధితుల విన్నపాలు, వైసీపీ అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ, 174,720 వ్యక్తిగత ఫిర్యాదులు 6 నెలల్లోనే వస్తే అందులో రెవెన్యూ శాఖవే 67,928 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామ సభలో రీసర్వేపై అనేక అభ్యంతరాలు ఉన్నటువంటి పరిస్థితి, జగన్ హయాంలో భూ కబ్జాలు, దురాక్రమణలు, పాస్బుక్కుల్లో తేడాలతో రైతుల దిద్దుబాటు అంటూ ఏదైతే స్పందన కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదులను వడపోటుతో పోస్తే దాంట్లో ఎక్కువ భాగం అంటే దాదాపు 1/3 కన్నా ఎక్కువ భాగం రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉన్నాయన్నటువంటిది అది ఒకటి. అమ్మయ్య ముప్పు తప్పింది, రిడ్జుడు ప్రభావంతో తప్పిన పెను తుపాను ప్రభావం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, 4,463 హెక్టార్లలో పంట మునక, పుత్తూరులో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం, తిరుమల ఘాట్లో విరిగిపడిన కొండ చర్యలు, కొండపై నిండుతున్న జలాశయాలు, నేడు రేపు తేలికపాటి వర్షాలు.
ఏదైతే పెను తుఫాను వల్ల పెను ప్రమాదం తప్పిందని, అయితే ఈరోజు రేపు కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి ఆంధ్రజ్యోతి తన కథనాన్ని అయితే వచ్చినటువంటి పరిస్థితి. నెత్తురోడిన అడవి, ఏటూరు నాగారంలో 7 మావోయిస్టుల కాల్చివేత, ఎన్కౌంటర్లో నర్సింపేట ఏరియా, ఏటూరు నాగారం డివిజన్ కార్యదర్శులు మృతి, నిద్రిస్తున్న దళంపై పోలీసుల దాడి ప్రతిఘటించలేక చెల్లాచెదురైన వైనం. నిన్న ఏదైతే తెలంగాణలోని ఏటూరు నాగారం దగ్గర జరిగినటువంటి మావోయిస్టులు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 2 డివిజన్లకు సంబంధించి అటు ఏటూరి నాగారం కావచ్చు, నర్సంపేట ఏరియా కావచ్చు, 2 డివిజన్ కార్యదర్శులు మృతి చెందడం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చాలా పెద్ద దెబ్బ పడింది. నిద్రిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారన్నటువంటి తరహాలో ఈ వార్త ప్రచురితమైంది. ఇంటర్ ఉత్తీర్ణత పెంచేందుకే సంకల్ప్, 3 కేటగిరీలుగా విద్యార్థుల విభజన, గ్రూపుల వారీగా టేక్ కేర్ల నియామకం, ప్రత్యేకంగా స్టడీ సమయం నిర్వహణ. పడిపోతున్నటువంటి ఇంటర్ ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇంటర్లో 3 కేటగిరీల వారీగా విద్యార్థులను విభజించి గ్రూపుల వారీగా కేర్ టేకర్లను నియమించి ప్రత్యేకంగా స్టడీ అవర్లను కూడా ఏర్పాటు చేసి ఇంటర్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ తగు సూచనలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ కూడా ఆయా పాఠశాలకు చేరినట్లుగా ఆ వార్త యొక్క సారాంశం బట్టి తెలుస్తోంది. కనీసం 3 కనండి, జనాభా క్షీణిస్తే సమాజమే అంతరిస్తుంది, భాషలు సంస్కృతి కూడా కనుమరుగవుతాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు. ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ కనీసం 3 పిల్లలను కనండి, లేకపోతే జనాభా తగ్గుతుంది, దాని ద్వారా సమాజమే అంతరించిపోతుంది, భాషలు సంస్కృతి అన్ని కనుమరుగైపోతాయి అన్నటువంటిది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక దిశా పత్రికను చూసినట్లయితే మీ మాటే వేదం, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సేవలపై నిరంతరం ప్రజాభిప్రాయ సేకరణ, ఐవీఆర్ విధానం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయికి కింది స్థాయికి ఎలా చేరుతున్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఎంతవరకు ఉన్నాయి, వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి విధానాలను ఐవీఆర్ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించడంతో పాటు లోపాలను గుర్తించే విధంగా ఈ ఐవీఆర్ఎస్ సర్వే చూపించబోతోంది. క్రీడారంగం హబ్బుగా విశాఖ, క్రికెట్కు పోటీ ఇచ్చేలా కబడ్డీని తీర్చిదిద్దుతాం, క్రీడాకారులకు సదుపాయాలను కల్పనకు ప్రభుత్వం సిద్ధం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. క్రీడారంగ హబ్బుగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దబోతున్నామని, ఏదైతే జనరంజక ఆటగా ఉన్నటువంటి క్రికెట్కు సమాంతరంగా కబడ్డీని కూడా మేము ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాయలసీమను కూడా క్రీడా హబ్బుగా చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఈ గవర్నమెంట్ వచ్చాక అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడల్లో 2 నుంచి 3% రిజర్వేషన్ను పెంచారు, ప్రోత్సాహక బహుమతులను కూడా పెంచారు, క్రీడలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షకులను ఏర్పాటు చేస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ ప్రభుత్వం క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్ కోసం అనేక పథకాలను తీసుకురాబోతున్నట్లు చెప్తోంది. దీంతో క్రీడాకారులలో కూడా హర్షం వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. నమస్తే.